మాది నవభారత్ సీడ్స్ కంపెనీ అండి. మాది మొక్కజొన్న రకాల్లో రాజా వెరైటీ అనేది గత సంవత్సరం రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరం చింతకాని మండలం, బోనకల్లి మండలం, ముదిగొండ మండలం, తర్వాత ఇల్లంది ఏరియాలో మేజిబండే ప్రాంతాల్లో పైన రబీలో ఇవ్వటం జరిగింది. ఇస్తే రైతులు వేసినటువంటి రైతుల్లో నవంబర్లో సాగు చేసినటువంటి రైతులకు 45 బస్తాల పైన, మన డిసెంబర్లో వేసినటువంటి వారికి 40 బస్తాల పైన రావటం జరిగింది. ఈ మన రాజా అనేది బెండు సన్నం, చాలా బెండు సన్నంగా ఉంటుంది. గింజలు పెద్దవి గాను, బరువు గాను, గింజ మంచి కలర్ గాను, రైతులు మంచి కాటాకు వచ్చింది. ఈ విత్తనం చాలా బాగుంది. తర్వాత తెగుళ్ళ నుంచి తట్టుకున్నది. ప్లస్ కంకి వేసే విధానం కూడా కింద వేయటం వల్ల కింద పడిపోయే గుణం లేదని, ఎండు తెగులు బాగా తట్టుకుందని చెప్పి రైతుల అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ వచ్చే సీజన్లో రబీలో ఈ రాజా రకం రైతులు సాగు చేసుకొని అది అధిక దిగుబడి పొందాలని రైతులను కోరుకుంటున్నాము. తర్వాత మీకు రైతులు పండించినటువంటి ఫోటోలు కూడా మీకు వీడియో తర్వాత మళ్ళీ వెంటనే సెండ్ చేస్తాం. కాబట్టి ఆ ఫొటోస్ కూడా ఫీల్డ్లో పండినటువంటి ఫోటోలు చూసి గమనించి మీరు సాగు చేయవలసిందిగా మనం చేస్తున్నాం. 18 ఉంటాయి. మీరు ఒకసారి క్యాప్ తీయండి. క్యాప్ తీస్తే మీరు క్లియర్ ఉంటుంది. ఇద్దరు కనబట్టలే మీ క్యాపుల్లో. ఇది ఇప్పుడు ఈ చేను చూస్తున్నటువంటి చేను కోట్ల సతీష్ గారి చేను, గోపాలపురం గ్రామం, తిరుమలాపాలెం మండలం, ఖమ్మం జిల్లా రైతు, తెలంగాణ రాష్ట్రం. వారు ఈ సంవత్సరం 2022 డిసెంబర్ 18వ తారీఖు నవభారత్ సీడ్స్ కంపెనీ వారి ప్రొడక్టు రాజా రకాన్ని 2 ఎకరాలు వారు సాగు చేశారు. సాగు చేస్తే వారు ఇప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనంతా కూడా ప్రతి కర్రకు కూడా కండెలు ఒకే సైజులో రావటం జరిగింది. గింజ కలర్ కానీ, గింజ టిప్ ఫిల్లింగ్, గింజలు కూడా బెండ్ చివరి దాకా కూడా గింజ పట్టడం జరిగింది. వారు ఈ రకం వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 45 క్వింటాల వరకు, ఎకరానికి 45 క్వింటాల వరకు రావచ్చు అనేది. నమస్తే సార్, నా పేరు సాయి కిరణ్, శ్రీ సాయి ఏజెన్సీస్ ఖమ్మం. ఈసారి రబీక్ గారు మేము నవభారత్ సీడ్స్ వాళ్ళది రాజా అనే ఇత్తనం గోపాలపురం కోట్ల సతీష్ గారికి ఇచ్చాం. ఆ వెరైటీ ఏంటంటే మనకి ఆ సార్కి కన్విన్స్ చేసి ఇవ్వడం జరిగింది. సారు డిసెంబర్ 18వ తారీఖు దీన్ని నాటడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇవాళ వరకు మనకి ఈ కాప్ సైజ్ కానీ, లేకపోతే కంకి యూనిఫామ్గా రావటం కానీ, ఎక్కడ చూసినా కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. సార్ ఫస్ట్లో ఏంటంటే ఫార్మర్ దగ్గర నుంచి ఎక్కువ, అంటే ఆయన కొత్త వేయటం, ఇదే ఫస్ట్ టైం వేయటం. అయినా సరే ఇది చూసిన తర్వాత ఈ ఊళ్ళో రైతులు కూడా ఈ వెరైటీని ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పేసి పక్కన రైతు కూడా అడిగి ఏం వెరైటీ వేశారు, ఇది ఇంత యూనిఫామ్గా ఉంది, బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. సో ఈ మంచి వెరైటీని రైతులందరూ కూడా యూటిలైజ్ చేసుకోగలరని కోరుకుంటున్నాం. చూడండి చివరి వరకు టిప్ ఫిల్లింగ్ ఎలా అయిందో చూడండి ఒకసారి. కంకి 18 వరుసలు మినిమం వస్తున్నాయి అన్నిటికీ. పద్దెనిమిది వరుసలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? పర్లేదా? ఇది మరి వెనక్కి కాదండి, వెనకేసినంటే అదే నవంబర్ స్టార్టింగ్ లో అయితే ఇంకా మంచిగా ఉండదు. నవంబర్ స్టార్టింగ్ లో వేసారండి ఆల్రెడీ పొన్నికలు ఇవన్నీ వేస్తే. ఇది డిసెంబర్ లో వేసిందే ఎట్టుంటే మనకి ఇటు తలంపాడు వైపు వేస్తే అది ఆల్మోస్ట్ 47 బస్తాల దాకా వచ్చింది. అదే